హలో హాయ్ నమస్కార్. సో మీరు చూస్తున్నది హైలైట్ టాక్స్. ఎలా ఉన్నారు మీరందరూ? సో ఇవాళ మన చీఫ్ గెస్ట్గా ఉన్నారు శ్రీ డాక్టర్ పండారి సత్యనారాయణ గారు. సో ఆయన నేషనల్ అవార్డ్ 2013లో శ్రీ డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల పైన ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డుని అందుకున్నారు. సో ఆయన మన దగ్గర ఉన్నారు. హలో సార్. హలో సార్, సో ఫస్ట్ మీ గురించి చెప్పండి మా వ్యూవర్స్. నా పేరు పండారి సత్యనారాయణరావు. మా స్వగ్రామము మెండోరా, పీంగర్ మండల్. నా యొక్క ఉద్యోగ ప్రస్తావన చూసినట్లయితే నేను మొదట వార్డన్గా పనిచేస్తూ నేరుగా స్కూల్ అసిస్టెంట్, ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసి ఎంఈఓగా, దళిత ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తూ పదవి విరమణ చేయడం జరిగినది. దాని తర్వాత కొంతకాలము నేను మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీలో ప్రిన్సిపాల్గా చేయడం జరిగినది. నాకు పిహెచ్డి రాష్ట్రపతి అవార్డు ఉన్నందున మళ్ళీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ప్రిన్సిపాల్గా ఇవ్వడం వల్ల కొంతకాలము మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్గా చేశాను. మీ ఫ్యామిలీ గురించి నాకు 1983లో అచ్చగా నుండి శ్రీనివాసరావు, పద్మావతి గారు కూతురు సుధాకర్తో 83 మే 15వ తేదీ తప్ప పెళ్లి అవడం జరిగింది. నాకు ప్రస్తుతం ఉన్నటువంటి కుమార్తె ఒక్కరే. ఆమె పేరు శ్వేత. ఆమె వివాహం కూడా కావడం జరిగింది. ఆమె ప్రస్తుతము వివాహమైన తర్వాత ఉద్యోగరీత్యా మా యొక్క అల్లుడు, కుమార్తె ఇద్దరు కూడా బోస్టన్, అమెరికాలో ఉంటున్నారు. గ్రేట్ సార్. సో మీ బాల్యం గురించి చెప్పండి సార్. నేను చిన్నప్పుడు మెండోరా గ్రామంలోనే కెరియాను. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు స్వగ్రామంలో కూడా మెండోరా గ్రామంలో కూడా చదివాను. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు భీమ్గల్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించి అక్కడ 10వ తరగతి ఎస్ఎస్సి ఉత్తీర్ణులైన తర్వాత ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ వదలు చేయడం జరిగింది. తర్వాత నేను ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ ఎకనామిక్స్, బీఈడి హైదరాబాద్ చేశాను. నా యొక్క అంబిషియస్ కూడా పిహెచ్డి ఉన్నతమైనటువంటి యూనివర్సిటీతో ఉన్నతమైనటువంటి డిగ్రీ తీసుకోవాలి అన్నటువంటి సంకల్పము. అందుకొరకు నేను పిహెచ్డి కూడా ఎడ్యుకేషన్ లోపలనే ఉస్మానియా యూనివర్సిటీలో తీసుకొచ్చేయడం జరిగింది. సార్ గ్రేట్ సార్. మీ పేరెంట్స్ గురించి చెప్పండి సార్. మీ పేరెంట్స్ గురించి. మా తల్లిదండ్రులు, మా తండ్రి భగవంతరావు గారు మంచి ఎడ్యుకేటెడ్. అదేవిధంగా అప్పుడు ఆ కాలంలో కూడా ఎఫ్ఏ గారు, ఆయన పూర్తి విద్య కూడా హైదరాబాద్లో కావడం జరిగింది. మా యొక్క అమ్మగారు వారిది ముట్టుగుర కన్యపక్క దాన్ని, ఆమె హౌస్ వైఫ్గానే ఉండడం జరిగింది. వారు అప్పుడు గ్రామం లోపల మరి పట్వారీ పని, పోలీస్ పటేల్ పని ఉండడంతో మరి వారు గ్రామం లోపలనే ఉంటూ వ్యవసాయం వృత్తిగా చేయడం జరిగింది. సో మీ చిన్నప్పుడు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది? అంటే లైక్ ఇప్పుడున్నంత ఈజీ రా సార్ చదువుకోవడం? మాకు అప్పుడు ఆ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే మాకు అప్పుడు సబ్జెక్ట్స్ 6 ఉండేది. తర్వాత ఇప్పటి మాదిరిగా కాకున్నప్పుడు డిటెన్షన్ సిస్టమ్ ఉంది. అంటే ఒకవేళ ఒక తరగతిలో అనుత్తీర్ణులైనట్లయితే తేలినట్టే మళ్ళీ అది తరగడం అన్నటువంటి ఉంటేను. తరగతి అప్పుడు ఉన్నటువంటి విద్యా బోధన కూడా అదే విధంగా ఉంటాయి. కానీ తదనంతరము మరి ఆ డిటెన్షన్ను ప్రభుత్వం తొలగించడం జరిగింది. సో చదువుకునేటప్పుడు సార్ ఇట్లా డబ్బులు ఇలా మనీ ప్రాబ్లం అది అప్పటిలో అప్పుడు నాకు చిన్నప్పుడు నేను చదువుకోవడము 6 నుండి 8వ తరగతి వరకు నేను మెండోరా నుంచి భీమ్గల్ వెళ్ళేటప్పుడు కూడా నాకు ప్రత్యేకంగా ఒక మనిషి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే మా ఊరు నుండి భీమ్గల్ దాదాపు 7 కిలోమీటర్ల దూరం. మరి అప్పుడు సైకిల్ మీదనే వెళ్ళడము,
సైకిల్ మీదనే రావడం అన్నది. ఇప్పుడు ఉన్నట్టు రవాణా సౌకర్యం అసలు ఏం లేవు. సార్ సక్సెస్ఫుల్ జర్నీ, మీ యొక్క సక్సెస్ఫుల్ జర్నీ గురించి చెప్పండి. మీ లైఫ్లో ఎన్నెన్నో జరుగుంటుంది సార్, అంటే ఎన్నెన్నో ఎదురైన అనుభవాలు మీరు ఎలా ఎదుర్కొన్నారు అని మా వ్యూవర్స్కి. మన సక్సెస్ఫుల్ అది ఎన్నో చెప్పడానికి ఉంది. ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు విద్య లోపల కానీ అంటే నాకు ఒక డిటర్మినేషన్ ఏంటి అంటే ఒక ఉన్నత విద్యార్థి ఒక ఉద్యోగం చేయాలి అన్నటువంటిది సంకల్పం అనేది ఉండేది. మరి ఆ విధంగా నేను డిగ్రీ అయిన తర్వాత కూడా నేను సబ్ ఇన్స్పెక్టర్ కోర్సుకు ప్రయత్నం చేశాను. అది రాకపోవడంతో నేను ఈని చేస్తూ ఈ ఉద్యోగరీత్యా మొదట బీసీ హాస్టల్ వార్డన్ బాన్ఫోరా లోపల మొదట నా యొక్క ఉద్యోగ ప్రస్తావన కావాల్సి జరిగింది. దాని తర్వాత నేను మదనూరు తాలూకా కండేబాద్ లోపల స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగం చేయడం జరుగుతూ అక్కడ నుండి మా గ్రామానికి దగ్గర ఉన్నటువంటి కోనసముద్రం గ్రామానికి నేను రావడం జరిగింది. ఎందుకంటే కోనసముద్రం అనేది ఎందుకొరకు తెలుసుకోవడం చాలా ప్రసిద్ధి చరిత్ర లోపల. ఎందుకంటే అక్కడ ఇనుము ఉక్కు పరిశోధన అన్నది ఒకప్పుడు చాలా జరిగేది. మరి దానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఇనుము ఉక్కు పరిశోధన సంబంధించినటువంటి ఎందరో అక్కడికి సైంటిస్టులు యూకే నుండి రావడం జరిగింది, వేరే వేరే యూనివర్సిటీ నుండి. మరి ఆ పరిశోధనలకు సంబంధించిన అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. మరి అక్కడ ప్రపంచం లోపల ఒకప్పుడు కత్తులు తయారు చేయడానికి ఫార్షియా అన్నది చాలా ప్రసిద్ధి. అటువంటి ఫార్షియాకు ముడి ఇనుము ఉక్కు అన్నది మా కోలా సముద్రానికి తీసుకువెళ్ళడం జరిగేది అని మరి ఇవన్నీ చూసి ఆ పుస్తకాన్ని కూడా అక్కడ కాలగమనంలో ఓనా సముద్రం అనే పుస్తకాన్ని కూడా మేము రచించడం జరిగింది. అది ఎంతో ప్రసిద్ధిగా వెళ్ళడం జరిగింది. యాక్చువల్లీ ఆ పుస్తకాలు మీరే రచయిత అంటే నేను మరి అదేవిధంగా దేకకి రమయ్యానికి మంచి ఛాయాచిత్రకారుడు, అదేవిధంగా జయ కిసాన్ ఇప్పుడు కూడా మరి ఆ ప్రాంతానికి చెందినటువంటి ఎంతో కోట్ల విలువైనటువంటి ఇనుము సామాగ్రి అతని ఇటు లోపల హైదరాబాద్ లోపల ఊరడం జరిగింది. సో మీ డాటర్ అయిన శ్వేత గారి గురించి చెప్పండి సార్. మీరు ఆమెకి ఎలా ప్రోత్సహించి ఉన్నంత శిఖరాలు అందించారు? మా కూతురు శ్వేత గారు అంటే కూతురు కారు అని అన్నది కాబట్టి మా శ్వేత మరి చిన్నప్పుడు కూడా చదువు లోపల మంచి ప్రతిభా సామర్థ్యాలు చూపించడం జరిగింది. మరి ఆమె చిన్నప్పటి నుండి కూడా ఇక్కడ నిజామాబాద్ లోపలనే చదవడం జరిగింది. తర్వాత మా ఉద్దేశం ఆమెను మెడిసిన్ చదివించాలి అనండి, కానీ ఆమెకు మెడిసిన్ కాకుండా ఇంజనీరింగ్ చదవాలి అన్నటువంటి ఉద్దేశము. అందుకొరకు మరి ఆమె ఇంజనీరింగ్ చేయడం జరిగింది. బీటెక్ చేసింది. బీటెక్ చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో కొన్ని రోజులు ఆమె విప్రో కంపెనీలో పనిచేయడం జరిగింది. దాని తర్వాత ఆమెకు పెళ్లి చేసేయడం జరిగింది. పెళ్లి తర్వాత ఆమె అమెరికాలో కూడా ప్రస్తుతం నివాసము ఉంటుంది. సార్, నేషనల్ అవార్డ్ 2013 ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. ఉత్తమ ఉపాధ్యాయ. సో ఆ జర్నీ గురించి మా వ్యూవర్స్ చెప్పండి. నేను కోనసముద్రం ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుగా నా యొక్క వృత్తి ధర్మాన్ని నిర్వహించేప్పుడు అంటే నేను ఇక్కడ నుండి వెళ్ళినాగా నిజామాబాద్ ఉంది. నా యొక్క ఉద్దేశం ఏంటి అంటే నేను ఎప్పుడు కూడా పాఠశాలకు ఆలస్యంగా వెళ్ళొద్దు అన్నటువంటిది. మరి అదేవిధంగా విద్యార్థులకు ఒక నాణ్యమైనటువంటి విద్య అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో మా తొలి ఉపాధ్యాయులకు మోటివేషన్ చేస్తూ మరి ఆ విధంగా చాలా కష్టపడి ఎంతో సమయాన్ని వెచ్చించి మరి వాళ్ళ లోపల చాలామంది ఆ తెలుగులోకి దాని లోపల సీట్స్ రావడము. అదే కాకుండా ఒకరికి మన నార్త్ అట్లాంటిక్ అమెరికన్ వాళ్ళ ఆర్గనైజేషన్స్గా మరి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో పాటు అవార్డు ఇవ్వడం తగ్గింది. ఇవన్నీ దారు నాకు కూడా అక్కడ ఉన్నప్పుడే స్టేట్ లెవెల్ బెస్ట్ స్పీకర్గా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టేట్ లెవెల్ అవార్డు తీసుకోవడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి చేస్తున్నాం.
మళ్ళీ అప్పుడు కూడా మా ఉపాధ్యాయులందరూ కూడా నా అవార్డు యొక్క తీసుకున్నాను, అవార్డును నేను ఈ విధంగా తీసుకుంటున్నాను అన్నట్టు వారు కూడా హైదరాబాద్కు రావడం జరిగింది. సో బోత్ అవార్డ్స్ ఉన్నాయి, నేషనల్ అవార్డు ఇది స్టేట్ లెవెల్ అవార్డు ఉత్తమ ఉపాధ్యాయుడిగా 2013. అదే అంటే నేషనల్ అవార్డు కన్నా ఉందో స్టేట్ అవార్డు. దాని తర్వాత నేషనల్ అవార్డు చూడండి. ఇప్పుడు నేషనల్ అవార్డు కంటే ఇక సూప్ అవార్డు ఏం లేదు. టీచర్స్ ఒక అదే పెద్ద అవార్డు. నా యొక్క డిటర్మినేషన్ ఏంటంటే క్వాలిఫికేషన్లో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి. క్వాలిఫికేషన్ అంటే నేను క్వాలిఫికేషన్ లోపల పిహెచ్డి చేయాలి అనుకున్నాను, పిహెచ్డి వర్క్ చేయడం జరిగింది. అదే నాకు వార్డెన్లో ఉన్నప్పుడు మరి ఉపాధ్యాయ వృత్తి అది చాలా ఇష్టమైంది, అందువల్ల నేను ఉపాధ్యాయ వృత్తికి రావడం జరిగింది. ఎందుకంటే దీని లోపల ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలి. మరి నాకు ఉన్నటువంటి డబుల్ పీజీ తోటి నాకు లెక్చరర్గా ఇచ్చినా కానీ నేను పోలేదు, దగ్గర ఉపాధ్యాయులుగానే నా యొక్క బాధ్యతను కొనసాగించాలి అన్నటువంటి ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి చదువు. అంటే మీకు చదువు అంటే ఎంత ఇష్టమో సార్, జస్ట్ నేను ప్రీవియస్ తెలుసుకున్నాను. సో 56 years అంటే మీకు 56 ఏళ్ళు ఉన్నప్పుడు మీరు పిహెచ్డీని చేశాడు. సో దాని బిజెక్తుంది అంటే పిహెచ్డి చేయడం నేను కూడా ఉన్నత పాఠశాలలో చదివేటప్పుడే విద్యా భవించినప్పుడే ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నప్పుడే మరి పిహెచ్డి లోపల నేను జాయిన్ కావడం జరిగింది. మరి పిహెచ్డి అనేది నేను విద్య లోపల చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఎందుకంటే నాది ఎకనామిక్స్, నేను యూనివర్సిటీ ఫస్ట్, కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను. కానీ నాకు విద్య లోపల ఎడ్యుకేషన్ మీద కొన్ని నేను బుక్స్ రాశాను. దాని ఆధారంగా నాకు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఎడ్యుకేషన్ లోపల బిహెచ్డి అన్నది ఇవ్వడం జరిగింది. దాన్ని దాదాపు కంప్లీట్ చేయడానికి 8 years అనేది తీసుకోవడం జరిగింది. అంటే నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు మంచి విద్య లభించాలి. దానిలో ఇంకా ప్రత్యేకంగా ఏదైతే ట్రైబల్ ఏరియాలో ఉంటున్నారో, దూర ప్రాంతాల్లో ఉంటున్నారో వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ లభిస్తాయి. అందుకొరకే నేను టాపిక్ కూడా నాది డెవలపింగ్ స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ టీచర్స్ వర్కింగ్ ఇన్ ఐటీడీఏ, కేస్ స్టడీ ఆఫ్ ఐటీడీఏ ఉప్నూర్. అంటే ఐటీడీఏ ఉప్నూర్లో ఉన్నటువంటి విద్యార్థులకు మంచి వాళ్ళ ప్రాంతీయ భాషలో కూడా అర్థమయ్యే విధంగా విద్యా బోధన జరగాలి అని అనుకుంటే అక్కడి ఉపాధ్యాయులకు ఆ ప్రాంతపు భాష అన్నది ట్రైనింగ్ వర్క్స్ మంచి అంటే ట్రైనింగ్ ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో నేను ఆ యొక్క సబ్జెక్ట్ను ఎన్నుకోవడం జరిగింది. మరి ఆ విధంగా కూడా మరి దాన్ని చేయడంతో కూడా నాకు చాలా సక్సెస్ఫుల్గా అంటే విజయవంతమైనటువంటి నా యూనివర్సిటీ లోపల కూడా అంటే ఒక హార్డ్ టాపిక్ అయినా కానీ బాగా చేసిన చాలా మంచి మనం పొందడం జరిగింది. సో ఎమ్రీస్ మైనారిటీ స్కూల్స్ గురించి చెప్పండి సార్. అంటే సొసైటీ ఎలా అంటే మైనారిటీ స్కూల్ చాలా గొప్పది. ఎందుకు అనంటే విద్య అన్నది సమాజం లోపల అన్ని వర్గాలలోకి సమానంగా అందినప్పుడే ఆ యొక్క సమాజము అన్నది అభివృద్ధి అనేది రావడం జరుగుతూ ఉంది. సమాజం లోపల అసమానతలు, అవకతవకలు ఇవన్నీ పోవడానికి ప్రధానమైనటువంటి ఆయుధం విద్యనే కాబట్టి మరి అది ముఖ్యంగా మైనారిటీ చాలామంది మన దగ్గర ఉన్నటువంటి మైనారిటీ పిల్లలు, ముస్లిం పిల్లలు ఉన్నారు. వాళ్ళకు ఒక నిర్దిష్టమైనటువంటి మంచి విద్య అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో 16 సోహలాపన్ మైనారిటీ గురుకులాన్ని అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి మన కేసీఆర్ గారు ప్రారంభించడం జరిగింది. తర్వాత 2003 స్కూల్ తర్వాత 2017 ఎందుకంటే నేను 2014లో రిటైర్ అయ్యాను. దాని తర్వాత కొన్ని యాత్రలు చేస్తూ అమెరికా వెళ్ళాలి. వచ్చిన తర్వాత 2017లో నేను ఈ మైనారిటీ గురుకుల పాఠశాల నిజామాబాద్లో కూడా బాయ్స్ స్టోర్లో కూడా చేరి మరి దాని లోపల ఎన్నో కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మా బ్రదర్ మహబూబ్ గారితో మీన్స్ ఎలా ఉండే రిలేషన్షిప్ ఎలా ఉంది? మీన్ అంటే అన్నిచోట్లుగా ఉంది ఉన్నన్ని ఊళ్ళు మైనారిటీ స్కూల్
మహబూబ్ గారు మంచి విద్యావంతుడు. అతను మరి బీటెక్ వరకు చదివిండు. మరి నాతోటి ఆయన నేను ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు ఆయన వార్డన్ ఉండే. యాక్చువల్ వార్డన్ చాలా గురుతరమైనటువంటి బాధ్యత. ఎందుకంటే విద్యార్థులకు ఏ టైప్ ఆ టైం, ఈ ఉపాధ్యాయుడు ఉంటే ఒక టైం లోపల క్లాస్ కానీ ఇది పొద్దున ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలకు అందించేటువంటి భోజనానికి కావాల్సినటువంటి సరుకులు తీసుకోవడం అనుకోండి, భోజనం ఏ విధంగా చేస్తున్నారు అనుకోండి, పిల్లలకు ఏ విధంగా అందుతున్నది అనుకోండి, మరి భోజనం నీట్నెస్ అనుకోండి, ఇవన్నీ కూడా ఆయన చాలా సింపుల్ మనిషి. మరి విధంగా ఒక అంత సింపుల్ తోటి మరి నిర్గర్వి ఆయన ఎవరైనా ఏది తిన్నారా నిర్గర్వి. మళ్ళీ తర్వాత ఎంతో రాత్రి వరకు కూడా కష్టపడి ఆయన తన యొక్క వృత్తిని చాలా సక్రమంగా నిర్వర్తించడం జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే సార్ ప్రిన్సిపల్ సార్ మీరు బాయ్స్ 2 ఉండే, నేను బాయ్స్ 3 ఉండే. సో మీ కోపాన్ని అందరు చూశారు, నిజం చెప్తున్నాను, చాలా మంది చెప్తుండే. సో మీ ప్రేమని మేము చూసాం, వేరే స్టూడెంట్ ఉండే కదా, మీ ప్రేమని మాత్రమే చూసాము. మీ కోపాన్ని చాలా మంది చెప్తుండే, సార్ బాగా కోపపడతారు సార్ చెప్తూ ఉంటాను నేను. సో మీరు ఎంత స్టిక్ ఉండడానికి కారణం ఏంటి? అంత నాకు కోపము అనేది ఎవరి మీద లేదు, కాకపోతే ఉపాధ్యాయులు సమయానికి నిండిన ప్రభుత్వం వాటి సమయాన్ని నిర్వహించింది, సమయానికి రావాలి. తర్వాత సమయానుసారంగా విద్యాబోధన అన్నది విద్యార్థులకు అనువుగా లభించాలి అన్నటువంటిది నా ఉద్దేశమే తప్ప నాకు ఎవరి మీద ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా తెలుసుకోవచ్చు, ఏ ఉపాధ్యాయుడిని నన్ను కోపలేదు. కాకపోతే కానీ ఆ నిజం పేరు చెప్పగానే భయపడిపోతుండే. సార్ ఎక్కడ ఉన్నారంటే జస్ట్ చెప్తున్నాను నాతో జరిగిన ఇన్సిడెంట్స్. నేను ఇలా మీ ఆఫీస్ ముందుకు వెళ్ళి నడుచుకుంటూ పోతుండే, ఒక సార్తో నడుచుకుంటూ పోతుండే, ఒక టీచర్ తోటి నేను అక్కడి నుంచి నడుచుకుంటూ పోతుండే. ఇట్లా అని చెప్పి అటు నుంచి తిరిగి పోదాం, మళ్ళీ సార్ చూస్తే కోపం పడతారు, ఇప్పుడు ఎందుకు తిరుగుతున్నాను. సో అలాంటి చూసాను. అంటే వీళ్ళకి అంతా స్ట్రిక్ట్, ముందుకు వెళ్ళి వెళ్ళడానికి కూడా కొద్దిగా స్ట్రిక్ట్గా. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటి అంటే స్కూల్ ఫంక్షనింగ్ అయినప్పుడు ఎవరైనా కానీ మరి ఆ వరండాలో తిరగడము అక్కడ ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే పిల్లల కాన్సన్ట్రేషన్ అన్నది దెబ్బతింటుంది. ఎవరు ఎవరి ద్వారా తిరుగుతున్నారు, మరి అటువంటి వాళ్ళకు విద్యాబోధన జరిగేటువంటి టైంలో అటువంటి చేసినట్టయితే మరి దాని ద్వారా పిల్లలకు ఏదైతే బోధనాన్ని వాళ్ళకి ఎందుకంటే తెలియదు కాబట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తుంది అన్న ఉద్దేశంతో చెప్పడం కానీ ఇంకోటి ఏ విధమైనటువంటి తీసుకోవాలి. సార్ ఇంకోటి సార్, ఇప్పుడున్న టీచర్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయా సార్? లైక్ ఇప్పుడున్న టీచర్స్ చాలా ఇప్పుడు ఎంత ఫ్రీగా అయిపోయింది, ఎడ్యుకేషన్ అంటే ఫ్రెండ్లీగా అయిపోయింది మొత్తం. అందరి చేతిలో పిల్లల చేతులకు ఫోన్లు వచ్చేసినాయి, టీచర్ల చేతులకు ఫోన్లు వచ్చేసినాయి. అంటే ఇంత ముందర అది లేకుండే. సో ఇప్పుడున్న టీచర్స్కి ఇటువంటి సలహాలు ఇవ్వండి. ఇప్పుడు ఉన్నటువంటి టీచర్స్ కూడా చాలా ఫిల్టర్ అయి రావడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, టెట్ లాంటి ఎగ్జామినేషన్స్ రాసి రావాలి. అతి ప్రతిభ అటువంటి ఉపాధ్యాయులు బోధన ద్వారా పిల్లలు వారు ఔన్నత్యం చెందాలి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులే కానీ, ఈ గురుకుల పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులే కానీ ఒక మహోన్నత స్థితికి వెళ్ళాలి అన్నటువంటిది. ఎందుకంటే సమాజ అభివృద్ధి అన్నది ప్రభుత్వ కాక్ష. అంటే ఈ యొక్క మన దేశము అన్నది ఈ విద్యార్థుల మీదనే ఆధారపడుతుంది. వాళ్ళే పిల్లర్స్ కాబట్టి అందుకొరకు మరి ఆ విధంగా కావాలి అని అనుకుంటే ఇప్పుడు ఏదైతే మానసికంగా విద్యార్థులకు దూరం అయ్యేటువంటి చేసేటువంటి ఈ సెల్ ఫోన్స్ ఎన్నో రకాలైనటువంటి చెప్పాలి అని అనుకుంటే దాని ద్వారా విద్యార్థులకు చెడిపోవడానికి అధిక అవకాశం ఉంది. అటువంటి విద్యార్థులకు చాలా దూరంగా ఉంచాలి అన్నటువంటి నా అభిప్రాయం. ఉపాధ్యాయులకు సెల్ ఇవ్వద్దు అని కాదు, బోధనా సమయం లోపల సెల్ ఉన్నట్టయితే తీర్మం పరిస్థితుల దృష్ట్యా ఫోన్లు చేయవచ్చు. మరి అటువంటి దాన్ని మరి వీళ్ళు కంటిన్యూ చేసినట్టయితే ఇప్పుడు క్లాస్ లోపల కానీ ఈ కరోనా చేసినట్టయితే మరి అక్కడ బోధించే దానికి మధ్యలో ఇంటరాక్షన్ జరుగుతుంది. కాబట్టి సపోర్ట్ కాకుండా ప్రభుత్వం కూడా అదే దాన్ని ఉద్దేశించి
మరి సెల్స్ ఉపాధ్యాయుల దగ్గర ఉండొద్దు అని చెప్పారు. పిల్లల గురించి, చిన్నపిల్లలు, ఇప్పుడున్న చిన్నపిల్లలు చాలా మొబైల్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. సో దీనికి బెస్ట్ ఏముంటుంది సార్? ఏదర్ రెసిడెన్షియల్ స్కూల్స్ బెటర్ ఉంటుందా, లేకపోతే ఇంటికాడ నుండి పిల్లలు స్కూల్కి వెళ్ళి అప్ అండ్ డౌన్ చేసుకునే విధానం బెటర్ ఉంటుందా? లైక్ దిస్ సార్ లాగా పిల్లలకు రెసిడెన్షియల్ సిస్టమ్ కారాలు గొప్పది. ఎందుకంటే అక్కడనే ఉంటారు, అక్కడనే భోజన వస్తువుకి, అక్కడిని మరి వాళ్ళకు స్టడీ అవర్స్ లాంటివి ఉంటాయి. కాబట్టి రెసిడెన్షియల్ సిస్టమ్ అనేది చాలా గొప్పది. ఎందుకంటే నైట్ క్లాసెస్ ఉంటాయి. ఇంట్లో తల్లిదండ్రులు కూడా మంచి విద్యావంతులు అయితే వాళ్ళు పిల్లలు వచ్చిన తర్వాత టైం తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సబ్జెక్ట్స్ చెప్పడము, చేయడము ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ మన దేశము, ముఖ్యంగా మన ప్రాంతము కొంత ఆర్థికంగా మన వెనుకంజలో ఉంది. కాబట్టి మన రీఛార్జ్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత రీఛార్జ్ మరి ఇటువంటి ఉన్నట్లయితే మనకు ఒక విధమైనటువంటి కొత్త విద్య అన్నది ఆర్థికంతో ముడిపడ్డట్టు ఈ రోజుల్లో కూడా. మరి దానికి ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ చాలా కాల ఉపకరిస్తాయని నా భావన. ఇక సెల్ ఫోన్స్ రెసిడెన్షియల్ స్కూల్ లోపల గురుకులాల పాఠశాలలో ఎవరు ఉపయోగించడానికి వీలు లేదు. ఎందుకంటే విద్యా బోధన సమయం లోపల, స్కూల్ అవర్స్ లోపల, తర్వాత స్టడీ అవర్స్ లోపల ఎప్పుడు కూడా వాళ్ళకు మొబైల్స్ ఉపయోగించడానికి డీటెయిల్స్. రెండోది మొబైల్స్ రానున్నవి లోపలికే రాని పాఠశాల లోపలికే రానివ్వాలి. కాబట్టి మొబైల్స్ చూసే అవకాశం కూడా ఉంటుంది. మరి వాళ్ళ తరగతి ఇన్ఫర్మేషన్ కావాల్సినట్లయితే పిల్లలకు సంబంధించినటువంటి సెలవులకే కానీ అనారోగ్యమైన సరే ఉపాధ్యాయులు మరి అక్కడున్నటువంటి ప్రిన్సిపాల్ అదే తగిన నిర్ణయంతో వాళ్ళకు ప్రతి సమాచారాన్ని కేవేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడున్న పిల్లలు స్కూల్ గవర్నమెంట్ పిల్లలకి కొన్ని న్యూస్లో చూస్తున్నాం. సో వాళ్ళు ఏంటంటే పిల్లలు యూనిఫామ్లో మొబైల్ యూజ్ చేస్తూ దొరికిపోవడం జరుగుతుంది. సో దీనికి టీచర్స్ బాధ్యత ఉన్నట్టుగా, లేకపోతే ఇప్పుడున్న సొసైటీ పేరెంట్స్ అన్నారు దీనికి ఎవరు బాధ్యత తీసుకో? ఇప్పుడు యూనిఫామ్ అనేది చాలా గొప్పది. ఎందుకంటే ఆర్థికంగా కానీ సమాజపరంగా కానీ మనకు విభేదాలను అన్నది దూరం చేయడానికి ఇక్కడ యూనిఫామ్ అనేది అమెరికా అనే దాంట్లో వెళ్ళి మనకు అది ఉంది. ఎందుకంటే యూనిఫామ్ వల్ల ఆ ఆర్థికమైనటువంటి సామాజిక పరమైనటువంటి వ్యత్యాసాలు అనేది దూరం అవుతుంది ఒకటి. రెండవది ఈ యొక్క సెల్ ఫోన్ విద్యార్థి దగ్గర ఉన్నది అంటే ముఖ్యంగా మొదట పేరెంట్సే దానివల్ల ఉన్నటువంటి అంటే వాళ్ళ ఏజ్ ప్రకారం అది అనవసరమైన స్థితి అని వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి బాధ్యత మొట్టమొదటి పేరెంట్ ఉన్నట్లయితే అక్కడ ఉపాధ్యాయులకు ఆ విధమైనటువంటి పెద్ద భాగం లేదు. ఎందుకు అంటే పిల్లలు లేనప్పుడు ఉపాధ్యాయులు దాన్ని ఉన్నది కాబట్టి మరి వాళ్ళకు ఏ విధమైనటువంటి దాని మీద ఉపాధ్యాయులు సెల్ ఫోన్ మీద అయినా ఉపాధ్యాయులు ప్రత్యేకంగా నిఘా పెట్టవలసిన అవసరం కూడా ఉంటుంది. సో పిల్లలకి ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్లో ఎక్కువగా ఇన్వాల్వ్ చేయడానికి టీచర్స్ ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఫిజికల్ యాక్టివిటీస్ అన్నవి గేమ్ సార్. ఇప్పుడు దాన్ని ఉద్దేశించే ప్రస్తుతము మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు క్రీడా యూనివర్సిటీని ప్రారంభించారు. ఫిజికల్ యాక్టివిటీస్ చాలా, ఎందుకంటే ఫిజికల్ డెవలప్మెంట్ అనేది మెంటల్ డెవలప్మెంట్ చాలా అప్యూవించవద్దు. తర్వాత ఆ ఫిజికల్ యాక్టివిటీస్ ఎన్నో రకాలైనటువంటి గేమ్స్, ఎన్నో రకాలైనటువంటి స్పోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ అభిరుచి అనుసారంగా దాని లోపల ఒక మంచి చిన్నప్పుడే ట్రైనింగ్ పొందినట్టయితే మంచి అంటే రాష్ట్ర స్థాయి, తర్వాత దేశ స్థాయిలో పొందినటువంటిది, తర్వాత ఒలింపిక్ అటువంటివి పోవడానికి చాలా అవకాశం ఉంటుంది. దానికి అన్ని రకాలైనటువంటి అంటే ఇటు విద్యకింత ప్రాముఖ్యతను దానికి కూడా అదే విధమైనటువంటి ప్రాముఖ్యత మెంటల్ తర్వాత ఫిజికల్ గ్రోత్ రెండు కూడా అన్యోన్యంగా జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్న టీచర్స్కి సార్ ఎథిక్స్ ఉంటుంది, కొన్ని వాల్యూస్ ఉంటాయి. సో అవి ఎలా సవరించుకోవాలి వాళ్ళు ఇప్పుడున్న టీచర్స్? ఎథిక్స్ అనేది టీచర్స్ ఎందుకంటే మనకు టీచర్స్ ఏమన్నది ఎన్నో రకాలైనటువంటి ఫిల్టర్ ద్వారా వస్తారు. కాబట్టి వాళ్ళ సైకాలజీ చదువుతుంటారు,
వాస్తవ శాస్త్రాన్ని ఇవన్నీ కూడా వారు బోధన లోపల అన్వయించుకోవాలని అవసరం ఉండేది. ఎందుకంటే పిల్లల గ్రోత్ తర్వాత మొదట మార్గదర్శిగా ఉండేది ఉపాధ్యాయుడు కాబట్టి పిల్లలకు అంటే ఎవరైతే చిన్న పిల్లలు వాళ్ళు మార్గదర్శి అవ్వడానికి చాలా ముఖ్యమైనటువంటిది ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుని యొక్క పూర్తి స్థితిగతులను ఉపాధ్యాయుడి పరిస్థితుల్లో వాళ్ళు ఆబ్జర్వేషన్ అది. సార్ ఇంకోటి సార్ లాస్ట్ సార్, ఒక సైంటిస్ట్ అవ్వాలన్నా, ఒక డాక్టర్ అవ్వాలన్నా, ఒక ఇంజనీర్ అవ్వాలన్నా, ఒక దేశానికి ప్రధానమంత్రి కావాలన్నా, ముఖ్యమంత్రి కావాలన్నా, ఒక టీచర్ అనే వాళ్ళు ఏ యొక్క పోస్ట్ అయినా ముందు ఎవరికైనా టీచరే ఉంటాం. అంటే ఒక ప్రధానమంత్రికైనా ఒక టీచర్ ఉంది, వాళ్ళు ఒక డాక్టర్కైనా ముందు టీచర్ ఉండదు. సో వీళ్ళందరికీ కర్రెబట్టో మందలించో చెప్పిన ఒక టీచర్. సో టీచర్ ఉన్న విలువ అనేది. సో ఇప్పుడున్న టీచర్స్కి మీరు ఒక పొలైట్గా అసలు వాళ్ళు ఏం చేస్తే పిల్లలు ఇంకా కొద్దిగా మందలించకుండా ఇంకా కొద్దిగా మంచిగా చేరవాలి. అంటే టీచర్స్ యొక్క రోల్ మెయిన్. ఎందుకంటే బాల్యం లోపల ఒక విద్య అభ్యసించేవాడు ఉపాధ్యాయుని యొక్క స్థితిగతులను ప్రతి చూడడం జరుగుతుంది. ఏ విధమైనటువంటి బోధన చేస్తావు. తర్వాత విద్యార్థుల స్థితిగతులు కూడా తెలుసుకుంటాడు సైకాలజీ. అందుకొరకు ఆ విధమైనటువంటి బోధన కూడా ఈ యొక్క పాఠశాలలో ఉండాలి అన్నటువంటి ఈ సబ్జెక్ట్స్. అందుకొరకు వాళ్ళు మరి నిష్ణాతులు కావడానికి ఆ సబ్జెక్టు వాళ్ళకు మంచి పర్ఫెక్షన్స్ వాళ్ళ బోధన జరిగినట్లయితే వారు ఆ ఆలోచనతోటి ఆ సబ్జెక్ట్ లోపల నిష్ణాతులై అంటే ఏదైనా ఒక మంచి డాక్టర్ కావడానికో, ఇంజనీర్ కావడానికో, సైంటిస్ట్ కావడానికో, రాజకీయ నాయకుడు కావడానికో అవకాశం అనేది ఉంటుంది. అది వాళ్ళు చిన్నప్పటి నుంచి ఈ విద్యా బోధన ద్వారా మరి విద్యార్థులకు వారు అన్ని రకాలైనటువంటి స్థితిగతులు తెలియజేస్తారు. ఆ బ్యాకమాను. థ్యాంక్ యూ సార్. మా వ్యూవర్స్కి చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు. నమస్కారం సార్. సో చూశారు కదా మా డాక్టర్ పండారి సత్యనారాయణ రావు గారు. సో ఆయన మీ అందరికీ ఇన్స్పైర్ చేసేటట్టు చాలా మంచి విషయాలు చెప్పారు. ఆయన లైఫ్ గురించి చెప్పారు, ఆయన ఎలా చదువుకున్నారు చెప్పారు, ఆయన నేషనల్ అవార్డు రావడానికి ఆయన జెన్యూన్గా ఎలా ఉన్నారు చెప్పారు. సో మీరు కూడా ఆయన లాగా మీ టీచర్స్, సో మీరు కూడా ఆయనతో ఇన్స్పైర్ అవ్వండి. మీ ఎలాగానే చేయాల్సిన ఇన్స్పైర్ అవ్వాలనేసి కోరుకుంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.